అబ్బాయి రోజు మా వచ్చారండి పాస్టర్ గారు. ఇక అలవాటు లేకుండా వచ్చిన తర్వాత అబ్బాయి మారిపోయాడు. పిల్లడు కూడా మారిన తర్వాత మా అన్నయ్య ఫోన్ చేసి పడుకున్నాడు. నేను పక్కనే పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇంకా నాలో లేడు పిల్లడు. కంగారు పడిపోయాను అందరం కూడా. మా బయట మంచం మీద పడుకున్నారు. ఏంటంటే ఎక్కిస్తే ఇప్పుడు మామూలుగా పడుకునే లైటింగ్ ఏదో వచ్చేస్తుందంటారు వీరికి. అగలు అని చెప్తున్నాడు. అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పటికీ ఏమీ ముట్టుకోలేదు. ఏమి ముట్టుకోలేదు. అప్పటి నుంచి నెల అయింది జరిగింది ఈ మాటలో. అని చేత ఇప్పుడు రమ్మంటే మళ్ళీ వస్తుంది ఆ తర్వాత అని చెప్తున్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండమ్మా. చాలా చక్కగా మరి నిలబడి చెప్పారు. మీకు వందనాలు. ఆమె చెప్పే సాక్ష్యం ఏంటంటే వాళ్ళ అబ్బాయి నరసింహమూర్తి అండి, నరసింహరాజు నరసింహరాజు గారు చిన్న అబ్బాయి. పెద్ద ఆయన పేరు కాశీ విశ్వనాథరాజు గారు. రెండు అయినా అండి. ఓకే, మూడైనా ఉన్నారు. ఓకేనా, దూరాన్ని ఉన్నారు. ఓకే, వివరాలు. అయితే ఆయన రెండో అయినా వాళ్ళ వదిన గారికి ప్రార్థన చేస్తున్నప్పుడు మంచం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి కొరకు అప్పుడే వచ్చారు. ఆయన వచ్చి తల్లి ఉంది, కొంచెం ఆయన మందు అలవాటు ఉంది. ఆ అలవాటు నుంచి విడుదల పొందలేకపోతున్నారు. తన పరిస్థితి బాగోలేదండి. కుటుంబం బాగుపడాలి, అతను సరిగ్గా ఉండాలి. మీ అంత చెప్పిన మరి అతని మనసుకి ఏమాత్రం కూడా మాటలు ఎక్కడం లేదు. అతని వరకు ప్రార్థించినాను. నాకు ఈ చిన్న మాట చెప్పారు. నేను సిలువేసి ప్రార్థన చేసి వచ్చాను. ఆ రాత్రి ఒక గొప్ప వెలుగు. ఆ 10 గంటలు అవ్వకముందే, 10 అవుతుంది అనుకుంటా టైంలో అండి. ఏమ్మా 9 అవుతుందా? 8-9 మధ్యలో ఆయన పడక మీద ఉన్నప్పుడు వెంటనే ఒక గొప్ప వెలుగు. ఆ వెలుగులో యేసు ప్రభు కనపడ్డాడు. అన్నయ్య ఇదో యేసు ప్రభు, అన్నయ్య యేసు ప్రభు అని మాట్లాడుతుంటే వీళ్ళ కంగారు పడిపోయి లేగు నమస్కారం చేయి, దండం పెట్టు నీదు అని అతను దండం పెడుతూ వీళ్ళని నమస్కారం చేయని ఆ అమ్మతో మా రామచంద్ర గారితో ఆయనతో చెబుతుంటే వీళ్ళు కంగారు పడ్డారు. కాసేపు ఏం జరిగింది పాస్టర్ గారు, నాకు ఇలా మా ఊళ్ళో రాత్రి ఇలాగ అనిపించింది పాస్టర్ గారు. నాకు వెంటనే ఉదయాన్ని ఫోన్ చేశారు. నేను ప్రార్థన చేసి వచ్చిన నేను అమ్మ ఆయనతో దేవుడు దర్శించాడు. ఆయన యొక్క ప్రవర్తన అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏదైనా తేడా కనిపిస్తే నాకు మళ్ళీ పోల్చి మీ ఇంటికి వచ్చి అతని కొరకు ప్రార్థన చేస్తాను. ఏ చీకటి ప్రభావం అయినా దూరం వెళ్ళిపోద్ది. ఒకళ్ళు ప్రభు దర్శిస్తే మాత్రం అతనిలో మార్పు చూస్తాను అన్నాను. అలాగే ఆమె ఆ రోజు ఎన్ని రోజులు అయి ఉంటుంది, ఇప్పటికి నెల అయింది. నెల రోజు నుంచి నడిచి వస్తున్నారు. ఖాళీ దండం పెట్టుకుని అన్నారు. వదిన గారు కూడా నడిచి మందిరానికి వచ్చేస్తారు. ఆయన ఇదిగో మన దగ్గరికి వచ్చారని చెప్పి సంతోషంతో మాట్లాడలేదండి చాలా విషయాలు. అయితే అవన్నీ నేను వినలేదు, కానీ ఆ మాటలు ఈరోజు చెబుతున్నారు ఆమె. అలాగే ఆ రోజు నుంచి ఆయన లారీల మీద దూరం ప్రాంతాలకి డ్రైవింగ్లు వెళ్తూ ఉంటారు. ఆయనకున్న అలవాటు వల్ల ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఆ అలవాటుకి బానిస అయిపోయాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మందు జోలికి వెళ్ళకుండా పాస్టర్ గారు మందు మానేశాడు. మా దగ్గర వచ్చి ఉంటున్నాడు, మేము చూస్తున్నాము. ఇప్పుడు ఒకరోజు చర్చి దగ్గర కూడా వచ్చి సాక్ష్యం చెబుతాను, నాతో వస్తాను అంటున్నారు నా కుమారుడు అని చెప్పి తల్లి సాక్ష్యం ఇచ్చింది. గట్టిగా చెప్పడం కూడా హల్లెలూయా.